హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి. వెల్కమ్ టు MegaSublimation హోల్సేల్. ఇవాళ వీడియోలో మన దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు, విష్ణు గారు. మన ఎగ్జిస్టింగ్ కస్టమర్. తను యాక్చువల్గా ప్రీవియస్గా సబ్లిమేషన్ సెటప్స్ అవన్నీ మన దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి మ్యాజిక్ ప్లాటర్ అయితే తీసుకుపోతున్నాడు, క్యామియో 5. ఇతని యొక్క పర్పస్ వచ్చేసి మనకి మొబైల్ స్కిన్స్, అదేవిధంగా ల్యాప్టాప్ స్కిన్స్, కెమెరా, డ్రోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ స్కిన్స్కు, అదేవిధంగా టీషర్ట్ ప్రింటింగ్ కోసం తనైతే ఇలాంటి వినల్స్ కట్ చేసి టీషర్ట్ ప్రింటింగ్ కోసం కూడా ట్రై చేస్తున్నాడు. కాబట్టి మన దగ్గర పర్చేస్ చేయడానికి అయితే వచ్చాడు. ఇవాళ వీడియోలో మనము క్యామియో 5 అన్బాక్సింగ్ అయితే చూస్తాము, ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. వాటిలో మనకు మొబైల్ స్కిన్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, కస్టమర్ ఫోటో అంటే కస్టమైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా టీషర్ట్స్లో మన వినల్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూద్దాం. ఈ ప్లాటర్ వచ్చేసి మనకు పోర్ట్రేట్ 3. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 20,000. దీని యొక్క పర్పస్ వచ్చేసి మనము ఇలాంటి లేబుల్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, కస్టమైజ్డ్ స్కిన్స్, మొబైల్స్ కూడా చేసుకోవచ్చు, అదేవిధంగా కస్టమైజ్ టీషర్ట్స్ కూడా చేసుకోవచ్చు. మనం ఇవాళ వీడియోలో క్యామియో 5 అన్బాక్సింగ్ చేద్దాం. క్యామియో 5 వచ్చేసి లేటెస్ట్ మోడల్. ప్రీవియస్గా క్యామియో 4 ఉండేది. క్యామియో 4 ఇప్పుడైతే ప్రొడక్షన్ లేదు. క్యామియో 5లో ఏ కంటెంట్స్ ఉన్నాయో మనం చూద్దాం. మనకు వచ్చేసి పవర్ కేబుల్స్ అయితే ఇచ్చారు. పవర్ కేబుల్స్తో పాటు మనకు ఒక బ్లేడ్ అయితే ఇచ్చారు. ఒక బ్లేడ్ అయితే వచ్చింది. దాంతోపాటు మనకు 3 పవర్ కేబుల్స్ అయితే ఇచ్చారు. 3 పవర్ కేబుల్స్ ఎందుకు ఇచ్చారంటే కనుక కొన్ని పోర్ట్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది కదా, స్విచ్ బోర్డ్స్లో బోర్డు యొక్క పోర్ట్ వచ్చేసి ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా లెంతీగా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా రెగ్యులర్ పవర్ కేబుల్ అయితే మనకి ఇచ్చారు. అదేవిధంగా లెంతీగా ఉన్నప్పుడు మనం ఇది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా బేసిక్గా 3 డిఫరెంట్ కేబుల్స్ అయితే ఇచ్చారు. ఒక పవర్ అడాప్టర్ కూడా ఇచ్చారు మనకి. పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. ఒక బ్లేడ్ కూడా ఇచ్చారు మనకు. బేసిక్గా క్యామియో 5 అన్నది బ్లూటూత్ సహాయంతో రన్ అవుతుంది కాబట్టి మనకు ప్లాటర్ టు సిపియూ అయితే ఎటువంటి కనెక్షన్ అయితే మనకు వైర్ అయితే ఇవ్వలేదు. మనం అడిషనల్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఇన్ కేస్ మనం బ్లూటూత్ ద్వారా కూడా మనము కనెక్ట్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఒక వినల్ స్టాండ్ ఇచ్చారు. ఇక్కడ మనకు మిషన్లోకి రోల్ అవ్వడానికి మనం వినల్స్ కానీ మొబైల్ స్క్రీన్స్ కానీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. రోల్స్, ఇన్ కేస్ రోల్స్ లేకుండా షీట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. మనకు కటింగ్ మ్యాట్ అయితే ఇచ్చారు. కటింగ్ మ్యాట్ సైజ్ వచ్చేసి మనకు 12 ఇంచెస్ ఇంటూ 12 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది మన బ్రాండ్ న్యూ క్యామియో 5 ప్లాటర్. ట్రాన్స్పరెంట్లో ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్రాపర్గా స్టిక్కర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా స్లీక్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా సాఫ్ట్గా అయితే మూవ్ అవుతుంది. చాలా సేఫ్టీగా అయితే మనకు లేబుల్స్ కూడా అటాచ్ చేస్తారు ఇక్కడ.
చూసారు కదా ఫ్రెండ్స్, మన క్యామియో 5లో క్యామియో 5 మిషన్ వచ్చింది, ప్లాటర్. అదే మనకు స్టాండ్ వచ్చింది, 3 డిఫరెంట్ కేబుల్స్ వచ్చాయి, ఒక పవర్ అడాప్టర్ అయితే వచ్చింది, ఒక బ్లేడ్ వచ్చింది, అదేవిధంగా ఒక కటింగ్ మ్యాట్ వచ్చింది. ఓవరాల్గా క్యామియో 5లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. వీటిని ఏ విధంగా ప్రాపర్గా మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తామో చూద్దాం. మొబైల్ స్క్రీన్స్ ఏ విధంగా చేయాలి, వినైల్స్ ఏ విధంగా చేయాలి అది చూద్దాం. అదేవిధంగా లేబుల్ ప్రింటింగ్ కూడా ట్రై చేద్దాం. టోటల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా అవన్నీ కూడా ఒక సిరీస్ అయితే నేను చేయబోతున్నాను. వాటిలో మీరు ఏ విధంగా మీరు కస్టమైజేషన్ అండ్ మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ద క్యామియో 5 చూద్దాం. థ్యాంక్ యూ, మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. వీడియో అయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో.